మన అబ్జర్వర్ సాయిరాం ప్రసాద్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్కారాలు. ఇప్పుడే రాజు గారు పార్టీ గురించి, పార్టీ యొక్క విధానాల గురించి, ఎలా కష్టపడితే పైకి తీసుకొస్తారని మొత్తం కూడా వివరంగా చెప్పారు. మరి మనందరూ తెలుసు, మన మచిలీపట్నమే దానికి ఉదాహరణ. నేను కాదు, మావయ్య గారు ఇంట్లో ఎమ్మెల్యేగా గెలిచి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే మరి నారాయణ గారు దాదాపు నాకు తెలిసి 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన, గుర్తింపు పోటీ చేయడానికి ఇబ్బందులు వస్తే 3 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి 2 సార్లు గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇటువంటి పార్టీలో మనం అందరం ఉన్నాం. ఇవాళ మనం కష్టకాలంలో 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూసాం. మరి ముఖ్యంగా మన నాయకులు నారా లోకేష్ గారు అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, ఎన్ని అవమానాలు పడ్డారంటే ప్రతి ఒక్కరూ మాట్లాడేది, ప్రతి ఒక్కరూ కూడా చాలా అవమానకరంగా, అంటే ఇంకొకళ్ళైతే నీరు గారిపోయి ఇంట్లో కూర్చునేవాళ్ళు. కానీ ధైర్యంతో, మొక్కవనటువంటి ధైర్యంతో ముందుకు నడిచి యువగళం పాదయాత్ర ద్వారా ఇవాళ మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం నారా లోకేష్ గారు. అలాగే తండ్రిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని, నిజంగా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వ్యక్తి మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అలాగే మన కోసం ఆ తల్లి, మహాతల్లి నారా భువనేశ్వర్ గారు న్యాయం గెలవాలని మన పోలాడి కోన గ్రామానికి వచ్చి సభ నిర్వహించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి బోనమ్మ గారికి కూడా మనం గట్టిగా ఒకసారి కర్తవ్యం తెలియజేసుకుందాం. ఇవన్నీ కూడా మన గెలుపులో మీరు చేసినటువంటి కృషి, ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నన్ను అనేక సార్లు అరెస్ట్ చేయడానికి, మర్డర్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కోవిడ్లో ఉన్న లెక్క చేయకుండా బయటకు వచ్చి నిలబడ్డారు. అలాగే చాలాసార్లు అతన్ని ఏదో తాపి తీసుకొచ్చి ఎవడో ఏదో చేస్తే దాని మీద మన మీద కేసు కట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు నిలబడినటువంటి విధానం, అర్ధరాత్రి తీసుకెళ్ళి నాగాయలంక మరి పెడన కాన్స్టిట్యున్సీలో మారుమూల ప్రాంతాల్లో తీసుకెళ్ళి అర్ధరాత్రులు తిప్పితే వెంటపడి పరిగెత్తినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ఆడబిడ్డలు బట్టలను వాళ్ళ మీద ఇబ్బందులు పడుతున్నా కూడా లెక్క చేయకుండా నిలబడినటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ వాళ్లకు నిజంగా ఇలాంటి సమావేశాలు మేము చాలా సమావేశాలు పెట్టాం, కానీ ఈ విధంగా ఒక కార్యకర్తల కోసం మొట్టమొదటిసారి ఒక నాయకుడు వచ్చి ఈ రకంగా నిలబడి మన కోసం చేసినటువంటి నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా కర్తవ్యంతో స్వాగతం తెలియజేసి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలుగుదేశం.